అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. అవధానంలో సమస్యాపూరణము అనన్నది ఒక ప్రత్యేకమైన అంశం. ఈ అంశంలో ప్రాసనికులు ఒక పద్యపాదాన్ని అవధానికి ఇస్తారు. ఆ పద్యపాదం యొక్క అర్థము వినడానికి అసంబద్ధంగా అనిపిస్తుంది. అసంగతంగా తోస్తుంది. అయితే అలాంటి అసంబద్ధమైన పద్యపాదాన్ని అవధాని స్వీకరించి పై 3 పాదాలు కూడా పూరణ చేసి 4వ పాదం దగ్గరకొచ్చేసరికి అది పూర్తి సంబద్ధంగా అనిపిస్తుంది. ఇది సమస్యాపూరణం యొక్క స్వరూపం. అయితే ఈ సమస్యాపూరణాలు శాబ్దికమైన సమస్యలను కలిగి ఉండేవి కొన్నైతే, ఆర్థికమైన సమస్యలను కలిగి ఉండేవి కొన్ని. శాబ్దికమైన సమస్యలు అంటే సమస్యలలో ప్రాసకాఠిన్యము లేదా యతిని తప్పించి కావాలని యతి లేకుండా ఒక్కొక్కసారి పద్యపాదాలను అందించడము, ఒక్కొక్క గణాన్ని తీసేసి ఇది ఏ ఛందస్సు అనే విషయం వెంటనే అవధానికి స్ఫురించకుండా ఉండడం కోసం ఛందో గోపనంతో ఇచ్చే సమస్యలు, ఇలాంటివి శాబ్దిక సమస్యలు. అలా కాకుండా అర్థం అసంగతంగా తోచేవి ఆర్థిక సమస్యలు. అయితే ఈ రెండిటినీ కూడా కలిపి ఒక్కొక్కసారి అవధానాల్లో ఇస్తూ ఉంటారు. అంటే అది శాబ్దికంగాను సమస్యగానే ఉంటుంది, ఆర్థికంగాను అర్థపరంగా చూసుకున్నా అది సమస్యగానే ఉంటుంది. అలా ఒంగోలులో నాకు ఇచ్చిన ఒక సమస్యను, దాని పూరణను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సమస్య ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా సమస్య ఏమిటో చూసేద్దాం. ఊర్వశి పెండ్లి ఆడెనట ఉత్సవమూర్తిని రామచంద్రునిన్ అని ఒంగోలు శతావధానంలో ఇచ్చిన సమస్య. ఇది అర్థపరంగా ఉన్న క్లిష్టత ఏమిటో మనకి వినగానే అర్థమవుతోంది. ఊర్వశి శ్రీరామచంద్రమూర్తిని పెండ్లి చేసుకుందిట. ఇది ఇందులో ఉన్న అర్థపరమైన సమస్య. సరే, శాబ్దికంగా ఉన్న సమస్య ఏమిటి? ఊర్వశి అని రకార వకారములు అంటే కొంచెం ప్రాసకాఠిన్యము కూడా కలిపి ఇచ్చిన సమస్య అన్నమాట. ఈ సమస్యని ఇప్పుడు మనం ఆర్థికంగా, ఈ అర్థము అసంగతంగా లేదు అని అనిపించేలాగా పూరణ ఉండాలి. పూరణ ఏమిటి అంటే, సర్వగుణాన్వితాకృతిని చందురు బోలిన సత్కళానిధిన్ గర్వ విలాస జానకియు కాంతిని రంభనధఃకరించుచున్ సర్వసుగాత్రి మేనకను సాగిలజేయుచు సిగ్గుచెందగానూర్వశి పెండ్లి ఆడెనట ఉత్సవమూర్తిని రామచంద్రునిన్ అని చేసిన పూరణ. పూరణను ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, సకల గుణములకు ఆకృతిని ఇస్తే శ్రీరామచంద్రమూర్తి అని అన్నట్లుగా ఉండే శ్రీరామచంద్రమూర్తిని, చంద్రురు బోలిన సత్కళానిధిన్ చంద్రునిలో షోడశ కళలు ఉన్నట్లుగా సకల కళలను కలిగి ఉన్న రామచంద్రుణ్ణి, అలాంటి రామచంద్రుణ్ణి సత్కళానిధిన్ గర్వ విలాస జానకియు, జానకీదేవి కొంచెం గర్వంతో ఉందిట వివాహ సమయంలో. దేనికి అంటే, శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు నాకు భర్త అవుతున్నాడు అనే కించిత్ గర్వంతో, గర్వ విలాసంతో జానకీదేవి కనిపిస్తూ ఉందిట. గర్వ విలాస జానకియు ఏం చేసిందట? కాంతిని రంభనధఃకరించుచున్ పెళ్లి కూతురుగా సిద్ధంగా తయారయ్యి ఉన్న సీతాదేవి ఆమె యొక్క శరీర కాంతితో అప్సరసలను సైతము జయిస్తుంది అన్నట్లుగా వెలిగిపోతూ ఉంది సీతమ్మ తల్లి. ఆవిడ గర్వ విలాస జానకియు కాంతిని రంభనధఃకరించుచున్, సీతాదేవి తన కాంతితో రంభను అధఃకరించుచున్, అప్సరస అయిన రంభను తగ్గించేస్తూ, అంటే సీతాదేవ రంభ అని అంటే, ఏ రంభ ఏం సరిపోతుంది, సీతాదేవి ఎంత అందంగా ఉందో అని అనిపించేలాగా ఆమె అంత కాంతివంతంగా ఉంది సీతమ్మ తల్లి అని. రంభనధఃకరించుచున్, ఇంకా సర్వసుగాత్రి మేనకను సాగిలజేయుచు, సర్వసుగాత్రి మంచి దేహము కలిగిన మేనక సాగిల పడేలాగా, సీతమ్మ తల్లి కాళ్ల మీద పడి నీ అందం ముందు నా అందం ఏం సరిపోతుంది అని అనిపించి సాగిల పడేటంతగా ఉన్న జానకీదేవి సర్వసుగాత్రి మేనకను సాగిలజేయుచు సిగ్గుచెందగా ఊర్వశి,
ఊర్వశి కూడా సీతాదేవిని చూసి సిగ్గుపడి పక్కనెక్కడో దాక్కునేలాగా చేసిందట సీతమ్మ తల్లి. ఇలా వీళ్ళందరినీ కూడా ఇలా చేస్తూ గర్వ విలాస అయిన జానకి రంభను తక్కువ చేస్తూ, మేనకను సాగిలపడేలా చేస్తూ, ఊర్వశి సిగ్గుపడి ఎక్కడికో వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉత్సవమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తిని పెండ్లి ఆడెనట, పెళ్లి చేసుకుంది అని సమస్యకు ఇచ్చిన పూరణన్నమాట. సాధారణంగా సమస్యలలో ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తికి ఎవరినో 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 భార్యలుగా పెట్టి సమస్యల్ని ఇస్తూ ఉండడం సహజంగా జరుగుతుంది. అయితే చమత్కారం ఏమిటంటే సమస్యలో ప్రాశ్నికులు ఒక అప్సరసను మాత్రమే పెట్టి సమస్యనిస్తే పూరణ వచ్చేసరికి ముగ్గురు అప్సరసలతో సమస్య పరిష్కారం అయ్యింది. సమస్య పూరణ మరొకసారి. సమస్య ఊర్వశి పెండ్లియాడెనట ఉత్సవమూర్తిని రామచంద్రునిన్. పూరణ సర్వగుణాన్వితాకృతిని చందురు బోలిన సత్కళానిధిన్ గర్వ విలాస జానకియు కాంతిని రంభనధఃకరించుచున్ సర్వసుగాత్రి మేనకను సాగిలజేయుచు సిగ్గుచెందగానూర్వశి పెండ్లియాడెనట ఉత్సవమూర్తిని రామచంద్రునిన్. ఈ సమస్య పూరణ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.